Mukunda Jewelers, first ever factory outlet opening soon in Jubilee Hills. వెల్కమ్ టు ఐటీ న్యూస్. దిస్ ఇస్ పవన్. సో వారసిగూడలో జరిగిన దారుణమైన సంఘటన మీ అందరికీ తెలిసిందే. అతి కిరాతకంగా ఉమాశంకర్ అనే వ్యక్తి పవిత్రని అతి కిరాతకంగా చంపడం జరిగింది. ఇంట్లోకి వెళ్ళి అందరూ పబ్లిక్ అంతా ఉండగానే, వాళ్ళ రిలేటివ్స్ ఉండగానే అతి కిరాతకంగా చంపినాడు. సో దీనికి సంబంధించిన కారణాలు ఏంటి, అసలు ఎందుకు చంపాడు అంటే, వాళ్ళిద్దరికి గతంలోనే పెళ్లి సంబంధం కుదిరింది, పెళ్లి చేసుకుంటా అన్నాడు. ఆ తర్వాత ఇతని బిహేవియర్ నచ్చకపోవడంతో ప్రతిదీ చెప్పి చేయడము, టార్చర్ చేయడము, ఇష్టానుసారంగా బిహేవ్ చేయడము, తాగడము, మందుకు బానిసవ్వడము, ఇష్టానుసారంగా చెడాట్లకు బానిసవ్వడంతో వాళ్ళిద్దరి మధ్య అయితే గొడవలు అయితే జరుగుతున్నవి. సో ఒక రోజు చెప్పకుండా వీళ్ళైతే ఫ్యామిలీతో టెంపుల్కి వెళ్ళారంట. పవిత్ర అనే అమ్మాయి టెంపుల్కి వెళ్తే, టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత విజయవాడ ఇక్కడికి టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఫోన్ చేసి, నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళావు అని చెప్పేసి ఇద్దరి మధ్యలో ఫోన్లో అయితే గొడవ జరిగింది. సో నేను నా పేరెంట్స్తోనే వెళ్ళాను, నేను ఎందుకు చెప్పాలి నీకు, ప్రతిదీ ఇలా టార్చర్ పెడుతున్నావు, నేను బయటతో వెళ్ళాను, నన్ను ఎందుకు ఇలా చేస్తున్నావు, నేను అసలు నేను పెళ్లి కూడా చేసుకోను, పెళ్లికి ముందే ఈ విధంగా చేస్తే పెళ్లి తర్వాత ఎలా ఉంటుందని చెప్పేసి తను ఫోన్లో అతనికి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అతనికి బాగా కోపం వచ్చేసి వెంటనే నేను డైరెక్ట్గా నీతో మాట్లాడాలి అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడి ఇంటికి వచ్చి, వాళ్ళందరూ ఉండగానే చుట్టాలు, వాళ్ళ వదిన, వాళ్ళ మేనత్త, వాళ్ళందరూ ఉన్నారంట. వాళ్ళన్న ఇంట్లో లేని సమయంలో చూసి, సో అతడు వచ్చేటప్పుడే వచ్చి వాళ్ళ వదినతో కూడా మాట్లాడాడంటే, నేను 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతా అని చెప్పిన తర్వాత వచ్చి మాట్లాడుతుండగానే తను ఇదే చెప్పింది, నువ్వు నాకు ఇష్టం లేదు, ఈ విధంగా చేస్తున్నావు అని చెప్పడంతో వెంటనే కత్తి తీసుకొని ఇష్టానుసారంగా పొడిసి అతనైతే ఆ పాపనైతే చంపడం జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతం మనం గాంధీ హాస్పిటల్లోని మార్చరీ దగ్గర అయితే ఉన్నాము. మృతదేహాన్ని అయితే తీసుకొని వచ్చారు, పోస్ట్ మార్టం జరుగుతుంది. సో ఇలాంటి సంఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయాయి. ఇష్టానుసారంగా చంపడం అంటే, అతడు మాట్లాడుతాను వచ్చి ఆల్రెడీ డిసైడ్ అయిపోయాడు చంపుదామని చెప్పేసి, కత్తి పట్టుకొని వచ్చాడు. సో వచ్చేసి ఇష్టానుసారంగా పొడిచి అయితే పారిపోవడం జరిగింది. వాళ్ళ అన్న ఇంట్లో లేరు, వాళ్ళ మేనత్త, వాళ్ళందరూ పాపం ఏం చేయలేని పరిస్థితి, చంపేసి వెళ్ళిపోవడం జరిగింది. సో ఈ విధంగా అంటే పెళ్లి ఇష్టం లేదన్న ఒక కారణంతో ఇష్టం వచ్చినట్టు చంపేసి అయితే వెళ్ళిపోయినాడు. ఒకసారి వారసిగూడలోని ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ ఏంటి పరిస్థితులు ఎలా ఉన్నాయని కూడా మీకు క్లియర్ గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ప్రస్తుతం పవిత్ర అనే మహిళను అతి కిరాతకంగా చంపిన ప్రదేశంలో మనం ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు పోలీస్ వాళ్ళు మొత్తం అయితే ఈ డేంజర్ కాషన్ స్టాప్ అయితే వేయడం జరిగింది. అదే ఇంట్లో లాక్ వేసినారు, మీరు క్లియర్ గా చూడొచ్చు, లాక్ క్లియర్ గా కనిపిస్తుంది మీకు. ఈ ఇంట్లోకి వచ్చి వాళ్ళందరూ ఉన్నప్పుడు, ఫ్యామిలీ ఉన్నప్పుడే వచ్చారు. సో వచ్చి ఫ్యామిలీ ఉన్నప్పుడు పాపం అంటే వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ విధంగా జరుగుతుంది అని చెప్పేసి. పెళ్లి సంబంధం కుదిరింది, మాట్లాడదాం అనుకున్నారు. సో చేసుకోబోయే వ్యక్తే కదా అని చెప్పేసి వాళ్ళు ఇష్యూ జరుగుతుంది, ఈ విధంగా తాగి ఇష్టం వచ్చినట్టు వ్యతిరేకంగా చేయడము. వాళ్ళ రిలేటివ్స్ అయితే పాపం మాట్లాడలేకపోతున్నారు, పరిస్థితి చాలా దారుణంగా ఉంది, వాళ్ళు ఏం చెప్పలేకపోతున్నారు. సో ఇంత దారుణమైన సంఘటన ఈ విధంగా జరగడం అనేది చాలా బాధాకరమైన విషయము. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు, వచ్చాడు మాట్లాడుతా అన్నాడు, టెంపుల్కి వెళ్తా అన్నాడు, ఈ టెంపుల్కి వెళ్ళి వచ్చారు, టెంపుల్కి ఎందుకు నాకు చెప్పకుండా వెళ్ళావు అనే ఒక్క రీజన్ తో సైకోలాగా బిహేవ్ చేస్తాడు తను అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఆయన అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత అయితే అక్కడే నైఫ్ పెట్టి పారిపోయినట్టు తెలుస్తుంది. సో పోలీస్ వాళ్ళు ప్రాథమిక ఇన్ఫర్మేషన్ కూడా సేకరిస్తున్నారు. సో పోలీస్ వాళ్ళు అయితే వాళ్ళ దర్యాప్తులో తేలింది ఏంటి అంటే, అతడు పొడిసేసి అయితే వెళ్ళిపోయినాడు. పాపం ఇక్కడ నెక్ దగ్గర అయితే పొడిచినాడు అని చెప్తున్నారు. సో అక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు, లాక్ వేసినారు మొత్తము. ఒక లాక్ వేసి ఆ రక్తం మరకలు కూడా అక్కడ మీకు కనిపిస్తున్నాయి డోర్ మీద. అక్కడ ఆ కింద మీరు క్లియర్ గా చూడొచ్చు ఆ రక్తం. పాపం ఆమె బయటకు వచ్చి వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేయడానికి ప్రయత్నించినారు. ఆ టైంలోనే ఇదంతా రక్త మరకలు, అతడు ఆ కాలిముద్రలు, అతను పారిపోయినప్పుడు ఆ కాలిముద్రలు అక్కడ క్లియర్ గా ఉన్నాయి. అంటే ఎంత కిరాతకంగా చూడండి. పాపం అంటే పెళ్లి కుదిరింది కదా, వీళ్ళు కూడా ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా పెళ్లి చేసుకోబోయేవాడే కదా అని చెప్పేసి అతను నార్మల్ గా వాళ్ళ మదర్ కూడా, వాళ్ళ మేనత్త ఎవరు ఉన్నారు, వాటర్ తాగడానికి వెళ్ళిన ఆ టైంలోనే ఇన్సిడెంట్ జరిగింది. వెళ్ళగానే కత్తి తీసుకొని పొడిచి పారిపోయినట్టయితే తెలుస్తుంది. సో అతన్ని తొందరగా వీళ్ళైతే మాకు న్యాయం జరగాలి, మాకు అన్యాయం జరిగింది, మా పిల్ల మంచిది, మా పిల్ల అన్యాయంగా చనిపోవడం జరిగింది, డెఫినెట్లీ మాకు న్యాయం జరగాలి, అతన్ని పట్టుకోవాలి అని చెప్పేసి అయితే పట్టుకున్న తర్వాత తగిన శిక్ష పడాలి అని చెప్పేసి వాళ్ళ చుట్టాలు వాళ్ళందరూ అయితే చెప్పడం జరుగుతుంది. మరి పోలీస్ వాళ్ళు తొందరగా పట్టుకొని అతన్ని శిక్షిస్తే బాగుంటుంది అదైతే వీళ్ళు చెప్పడం జరుగుతుంది. చాలా దారుణమైన సంఘటన. ఈ మధ్య కాలం హైదరాబాద్ సిటీలో ఇలాంటి
ఇలాంటి ఇన్సిడెంట్లు అయితే చాలా జరుగుతున్నాయి. హత్యలు ఎంత దారుణంగా మారిపోయింది. పట్టపగలు అందరూ ఉండగానే నరకడము, చంపడము. జవహర్ నగర్ లో కూడా నడి రోడ్డు మీద నరికినారు. ఇక్కడ ఈ విధంగా చేసుకుంటూ పోతున్నారు. మరి చట్టం అంటే భయాలు లేకనా ఏంటి? వీళ్ళు కూడా చాలా బాధపడుతున్నారండి. మాకు న్యాయం జరగలేదు, మాకు పోలీస్ వాళ్ళ దగ్గర నుంచి న్యాయం జరగాలి, అతన్ని పట్టుకోవాలి. సైకోలాగా బిహేవ్ చేస్తున్నాడు, అతను తాగుతాడు, తను వద్దు, నువ్వు ఇలా చేస్తే నాకు వద్దు అన్న ఒక కారణంతో ఎవరు లేని టైంలో వచ్చి అంటే వాళ్ళ ఉన్నప్పుడే వాళ్ళని బయటికి వాళ్ళ అమ్మ వాటర్కి వెళ్ళగానే పోయి చంపినాడు అని చెప్తున్నారు. సో ఈ ఇన్సిడెంట్లు ఈ విధంగా జరుగుతున్నాయి. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, ఈ మధ్య కాలంలో ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు అనే విషయాన్ని అయితే మీరు ఎందుకు అనుకుంటున్నారో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. సో ప్రస్తుతం మనం అయితే వారసిగూడలోని ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందో అక్కడే ఉన్నాము. ఇంట్లోనే ఇన్సిడెంట్ జరిగింది. ఇక్కడ స్థానికులు అయితే ఉన్నారు. సో ఒకసారి వాళ్ళని ఏమన్నా అడిగే ప్రయత్నం చేద్దాము. ఏంటమ్మా ఇంటి దగ్గరకు వచ్చి పాపం పిల్లని చంపేంత కిరాతకంగా? నాన్న వెళ్ళిపోండు పనికి, తల్లి పిల్ల ముగ్గురు ఉన్నారట ఇంట్లో. చాలా సేపు గొడవ అయిందట చిన్నగా. నాన్న ఉన్నారమ్మా? నాన్న లేడు, పనికి వెళ్ళిపోండు, లేడు, పనికి వెళ్ళిపోయాడు. వాళ్ళ ముగ్గురే ఉందరు, తల్లి ముగ్గురే. ఆ చెల్లి వాళ్ళ అమ్మ పిల్ల ఇప్పుడు చెల్లి వాళ్ళమ్మ ముగ్గురు ఉందరట. ఉందట చాలా సేపు ఘర్షణ అయ్యిందట. మాటకాడు పడ్డారట. పడిన తర్వాత ఆమె నీళ్ళు తాగుతానని నోరు ఎండుతుందని నీళ్ళు తాగుతానని కిచెన్ లోకి వెళ్ళిందట వాళ్ళ మమ్మీ. వెళ్ళినాక బెడ్రూమ్ లోట పిల్ల మంచం మీద కూర్చోయి అన్నట. ఆడు కూడా పక్కన ఉన్నాడట, చిన్న పాప కూడా పక్కన కూర్చోయి అన్నాడు. ఇక్కడ సాకుతోనే పొడిచేసి పారిపోండంట. ఆ పిల్ల పడిపోగానే ఆ మమ్మీ అమ్మ పాప అక్క పడిపోయిందని చిన్న పాప కేకేసింది వాళ్ళ అమ్మకి కిచెన్ లో ఉందని. ఆమె వచ్చినప్పటికి ఈడు పారిపోండంట. ఆమె గిలగిల కొట్టుకోందంట. మరి ఇంకేం ఇక్కడ తినక పొడిచోండంట. నేను కూడా లేను, అదే ఫోటోలు వీడియోలోట ఉంది. ఇక్కడ ఈ తినం గాయం పెట్టాడు. ఆ షాక్ కూడా అక్కడే పడేయండంట. సెల్ ఉంచాడు, బండి కూడా ఉంచినట్ట. వెళ్ళిపోండు అక్కడ పారిపోయి. దొరకలేదు అంటారు. మరి ఏం దొరికింది మరి చెప్పరా? దొరకలేదట. ముందే పెళ్లి కుదిరిందమ్మా? పెళ్లి ఉంటే అనుకుంటాను, తల్లిదండ్రులకు ఇష్టం లేకపోతే చేస్తాం అన్నారు. పిల్లకు ఇష్టపడదు కదా, చేస్తాం పండగ పోయినాక అనుకున్న తర్వాత మరి డేట్ నాకు చెప్పక గుడికి వెళ్ళవని మన మనసులు పెట్టుకుని ఇలా చేసినాడు. మరి ఏటైంది మరి ఇలాంటి వ్యక్తి అని ముందు తెలియదు. ఇంతకు ముందు వాళ్ళ నాన్న కొట్టాడట, మా పిల్ల జోలికి రాకు, మా పిల్ల ఇదికి రాకు అని. దగ్గరోడే అక్కడ దగ్గరోడే అంటే పిన్నమ్మ పెద్దమ్మ పిల్లలు అనమాట. వాళ్ళ అమ్మ పిల్లోడు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు